ఫేక్ ఓటింగు, బాట్ ఓటింగు అసలు ఏం జరుగుతుంది? ఓటింగ్‌లో ఉన్న మతలబేంది? దాని గురించి మాట్లాడుకుందాం. నాకు సెకండ్ వీక్ నుంచెల్లి మనసులో కలిచివేస్తంది. గుండెలో గుణపం గుచ్చినట్టుగా. అరే ఏందిరా ఈ ఓటింగు? అసలు పర్ఫార్మెన్స్‌కి, ఓటింగ్‌కి సంబంధం లేదా? పర్ఫార్మెన్స్‌కి, ఓటింగ్‌కి అసలు లింక్ లేదా? ఏందిరా అనుకున్న దానికి వాళ్ళొక ఆ చిక్కుముడి విప్పిన నేను. సో, దాన్ని మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పొద్దున్నుంచి దాని మీద ఆట ఆడుతున్నాను. నేను జస్ట్ ఐయామ్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ ఓట్ బ్యాంక్ రైట్. సరే దాని గురించి చెప్తా. ఇప్పటి వరకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో కాకపోతే గనుక ఫాలో చేసుకోర్రి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇసోంటి మన అన్ని తిక్కల ఏషాలన్నీ మనం చేస్తా ఉంటాం. ప్రీవియస్‌గా కొన్ని సీజన్‌ల నుంచి 'బిగ్ బాస్' హౌస్‌లో కొంతమంది కంటెస్టెంట్‌లకి అసలు వాళ్ళు ఇస్తున్న పర్ఫార్మెన్స్‌కి, ఓటింగ్‌కి సంబంధం లేకుండా గట్టి ఓటింగ్ పడతాంది. పోయిన సీజన్‌లో ఒక కంటెస్టెంట్ అయితే ఏమి లేదు, ఒక అబ్బాయిని పట్టుకొని ముద్దులు పెట్టడం, ముట్టుకోవడం ఏందో ఇదే లస్ట్‌కి సంబంధించిన కంటెంట్ ఇస్తూనే లాస్ట్ దాకొచ్చింది. అరే ఎట్టొచ్చింది? ఎవరేసిండు? ఎవడు మెచ్చిండు? ఎందుకొచ్చింది ఓటింగ్ అని నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కానీ అసలు లాజిక్ లేదు. ఓటింగ్ అయితే ఉంది. అసలు ఎట్లొచ్చిందో అర్థం కాదు. అంతకుపోయిన సీజన్‌లో కూడా కొంతమంది కంటెస్టెంట్లు అసలు వాళ్ళు ఎంత చండాలమైన పర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళకు విపరీతమైన ఓటింగ్, వాళ్ళు లాస్ట్ దాకా వచ్చారు. వాళ్ళ కోసం టాప్ 6లు, టాప్ 7లు పెట్టేశారు. అరే ఏం జరుగుతుందిరా? వాళ్ళకి ఓటింగ్ ఎడికెళ్ళి పడుతుందని మనం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కానీ ఆన్సర్ లేదు. యూట్యూబ్ పోల్స్‌లో టాప్‌లో ఎందుకుంటారో కూడా అర్థం కాదు. అరే యూట్యూబ్ పోల్స్‌లో బాట్ ఓట్స్ వాడి నిజమైన ఓటింగే పడతది. ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ దాని వెనకాల పెద్ద టీము, పెద్ద కథ, పెద్ద మాఫియా అనేది ఏడిచింది. ఇది 'బిగ్ బాస్' ఓటింగ్ మాఫియా. యాక్చువల్లీ ఈ మాఫియాని మనం కరెక్ట్‌గా బయట పెట్టాలంటే ఏం చేయాలని మీరు ఆలోచించి, వాళ్ళకి అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో ఫస్ట్ లెటర్స్, ఫస్ట్ సెంటెన్స్ అంతా పెట్టి, లాస్ట్‌లో తెలుగులో మనం దానికి రివర్స్‌లో ఒక చిన్న లాజిక్ ఏస్తే మొత్తం దొరికింది. అంటే అక్కడ పడుతుంది ఏది కూడా 'బిగ్ బాస్' చూసినోడు ఓటేస్తుంది కాదు. ఓటేస్తుండు అంతే వాడు. ఎందుకేస్తుండో కూడా వానికి కూడా తెలవదు. బాధ్యతగా వాడు తీసుకున్న ధర్మం, వాడు తీసుకున్న జీతానికి వాడు ఓటేస్తున్నట్టుగానే ఉంది. సో, నేను అబ్జర్వ్ చేసింది ఏంది, ఈరోజు నేను పొద్దున్నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో, అలాగే మన యూట్యూబ్‌లో కమ్యూనిటీ పోల్స్‌లో కొంచెం చిన్న గేమ్ ఆడినా. ఆ గేమ్ ఏందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు కొంతమందికి టాప్ ఓటింగ్ పడుతుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా హైప్ ఇయ్యండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏందో తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ జెన్యూన్ కంటెస్టెంట్స్‌కి ఓటింగ్ ఎందుకు రావట్లేదంటే గిందుకు. సో, చూద్దాం. నేను ప్రూఫ్స్ తోటి మాట్లాడతా. అరే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ వీక్ నుంచి కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ల మధ్యలో పెట్టినా అందులో తనుజ అనే పేరు ఉంటే ఆమెకి 60% ఓటు బ్యాంక్ వస్తుంది. 60% ఓటు బ్యాంకు. డ్యామ్ షూర్గా 60% ఆమెకు వస్తుంది, 20% కళ్యాణ్కి వస్తుంది. ఇదే మనకి సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి మొదలైందంటే అప్పటి నుంచి ఇదే ఉంటుంది. నువ్వు విన్నర్ అనే పోల్ పెట్టు, ఏ ఛానల్లో పెట్టు, ఎక్కడన్నా పెట్టు, 60% గ్రాప్ చేస్తుంది ఓటింగ్ తనుజకి, 20% కళ్యాణ్కి, మిగతా వాళ్ళందరికీ 10% అంటే ఇంకో అంటే మనకి యూట్యూబ్లో 4 ఆప్షన్సే పెట్టే ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఒకప్పట్లాగా లేదు, 5, 6 ఆప్షన్స్ ఉండేది ఒకప్పుడు. 5కి చేసిండు, ఇప్పుడు 4కి చేసిండు. సో ఈ 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా తనుజకి 60%, సెకండ్ కళ్యాణ్కి 20, 23, 25 ఆ టైప్లో 20+%, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ 10% ఉంటుంది. సో అది ఎట్లా పెట్టినా ఉంటుంది. నేను అన్నా కొన్నిసార్లు, అరే ఏంద్రా ఈ పోల్లు ఎక్కడ పెట్టు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టు, యూట్యూబ్‌లో పెట్టు, ఒకటే రకంగా వస్తుంది. ఈవెన్ ఏది బయట మనకు అనఫిషియల్ పోల్స్ ఎక్కడ పెట్టినా కానీ ఒకటే రకమైన ఓటింగ్. అది ఏం జరుగుతుంది, ఏం మతలబు జరుగుతుంది నాకు అర్థమైతలేదు. అసలు తనుజ పరిస్థితి ఎట్లుందంటే అక్కడ రష్మికని పెట్టు, ఎవరన్నా అనుష్కని పెట్టు, ఆ తర్వాత తనుజని పెట్టు, తనుజకే 60% ఓటు పడేటట్టుంది. 'బిగ్ బాస్ 9' విన్నర్ ఎవరు అని పోల్ పెట్టి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత తనుజని పెడితే తనుజకే ఓటింగ్ పడేటట్టుంది. ఎట్లా పెట్టినా తనుజకే 60% ఓటింగ్ పడుతుంది. అదేంద్రా మ్యాజిక్ అని చెప్పి నేను నెత్తి నోరు మొత్తుకున్నా. అవునా కదా బా, ఏంద్రా అన్న. అదే నేను ఇవాళ గేమ్ ఏమాడినా అంటే, ఇది ఇప్పుడు చూసి వాళ్ళ పిఆర్స్ కొంచెం మార్చుకుంటేమని అనుకుంటున్నా. నేనేమనుకున్నా అంటే, అరే వేస్తున్న వాళ్ళంతా తెలుగు వాళ్ళేనా ఫస్ట్ డౌట్. సెకండ్ది, వేస్తున్న వాళ్ళంతా నిజమైన ఓటర్స్ అయినా ఫేక్ ఓటర్స్. అంటే మనకి ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ పిఆర్ టీంలు ఉంటాయి. పిఆర్ టీంలలో 40 మంది ఎంప్లాయీస్ అట్లా ఉండే పిఆర్ టీమ్స్ ఉంటాయి. 50 మంది, 100 మంది ఎంప్లాయీస్ ఉండే పిఆర్ టీమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో బాజాప్తుగా బయటకు వచ్చి వాళ్ళే యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి పిఆర్ టీమ్స్ వాళ్ళు చెప్తున్నారు, బయట లోపల ఆడే గేమ్ వేరు, బయట ఆడే గేమ్ వేరు. మేము బయట ఆడే గేమ్ వల్లనే మొత్తం వాళ్ళు విన్నర్ అవుతారా కారా డిసైడ్ చేస్తాము. బయట ఆ కామన్ ఆడియన్ పల్స్ని మార్చేలాగా మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఆయన మాట్లాడిండు. ఒక ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు కదా యూట్యూబ్లో. సో దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంది. అందరికీ జగమెరిగిన సత్యం. కానీ గేమ్ ఎట్లా నడుస్తుంది, యూట్యూబ్లో ఓటింగ్ని మనం బాట్ ఓట్స్ తోటి మార్చడానికి ఉండదు, ఫేక్ చేయడానికి ఉండదు, గూగుల్ పోల్స్ని మార్చచ్చు కానీ యూట్యూబ్ పోల్స్ని మార్చరాదంటే నేను అనుకున్నా. టెక్నాలజీ మారింది, టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. సాఫ్ట్వేర్లు వచ్చిన ఏఐ వచ్చింది, ఎంతో బ్రేక్ చేయొచ్చు, ఏమో చేయొచ్చు, మతలబ్ చేయొచ్చు. అట్లా ఏమైనా చేస్తున్నామని చిన్న డౌట్ వచ్చే ఒక చిన్న టెస్ట్ చేసిన పొద్దుగాల లేవగానే. యాక్చువల్లీ నిన్న రాత్రి నేను ఒక పోల్ పెట్టినా. ఏమని పెట్టినా అంటే విన్నర్ పోల్ పెట్టినా. విన్నర్ పోల్లో 4 పేర్లు పెట్టినా, కనబడుతుండొచ్చు.
విన్నర్ పోల్లో 4 పేర్లు పెట్టిన. 1 తనుజాది, 2 కళ్యాణ్‌ది, 3 డిమాన్‌ది, 4 ఇమాన్యుయల్‌ది. 4 పేర్లు పెట్టి నిన్నటి ఎపిసోడ్ ఫోటోలో పెట్టి మంచి ఫ్రెష్‌గా నీట్‌గా ఉంటుంది పోల్. అందులో 1,31,000 మంది ఓట్ చేస్తారు. అందులో 52% తనుజకి వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్లేస్లో 26% కళ్యాణ్కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ 52%తో తనుజ, సెకండ్ ప్లేస్ 26%తో కళ్యాణ్. రెగ్యులర్ ఓటింగ్ ప్యాటర్న్ ఇది. ప్రతిరోజు ఏదైతే ఓటింగ్ ప్యాటర్న్ వస్తుందో అదే ఓటింగ్ ప్యాటర్న్ తోటి వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి 12%తో ఇమాన్యుల్ ఉంటే జస్ట్ 9%తో డిమాన్ పవన్ ఉన్నాడు. నిన్న డిమాన్ పవన్కి పడ్డ ఎపిసోడ్కి టాప్లో ఉండాల్సిందే. డ్యామ్ షూర్ ఏ సీజన్లో అయినా అలాంటి ఎపిసోడ్ పడ్డప్పుడు డిమాన్ పవన్ లాంటి గుడ్ కంటెస్టెంట్ బిహేవియర్ పరంగా కావచ్చు, టాస్క్ల పరంగా కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, తను ఉండే విధానం పరంగా కావచ్చు, అన్ని రకాల హెల్పింగ్ నేచర్ పరంగా కావచ్చు, ప్రతిదాని పరంగా హౌస్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేని పర్సన్కి అలాంటి అవమానం జరిగినప్పుడు బెల్ట్ తీసుకుని కొడతానప్పుడు టాప్లోకి వచ్చేస్తాడు దెబ్బకి. అయినా జరగలేదు. నేను ఆశ్చర్యపోయినా. ఏంద్రా 1,31,000 ఓట్లు పడ్డాయి నిన్న ఎపిసోడ్లో. అంత ఎమోషనల్ డ్యామేజ్ జరిగింది, అంత అవమానం జరిగింది. ఖచ్చితంగా పడుతుంది కదా టాప్ ఓటింగ్ అంటే. పల్లె లాస్ట్ ఓటింగ్, లీస్ట్ ఓటింగ్. ఇది ఎక్కడి మ్యాజిక్ అని. ఇట్లా కాదు, ఇదేదో మతలబ్ ఉందని చెప్పి ఒక పోస్ట్ పెట్టిన. బిగ్ బాస్ సీజన్ 9 మీరు మన యూట్యూబ్లో కమ్యూనిటీలోకి పోతే పోస్ట్ అని ఉంటుంది కదా, ఆ పోస్టులలో ఉంటుంది చూడు, కమ్యూనిటీ పోస్టులలో. నెక్స్ట్ ఇవాళ పొద్దుగాల పెట్టిన నేను 4 గంటలు, అంటే ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా కంటే 4 hours బ్యాక్ పెట్టిన, 11 టైంలో. బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ బొమ్మ పెట్టి విన్నర్ కాలేనిది ఎవరు అని పెట్టిన. అర్థమైంది కదా. విన్నర్ కాలేనిది ఎవరు అని పెట్టి తనుజ అని చెప్పి తనుజ ఫోటో పెట్టి, వనజ అని చెప్పి ఏ ఇమేజెస్ ఉన్నాయి, ఒక 4 అమ్మాయిల ఇమేజెస్, ఇమేజెస్ తీసుకొని వనజ అని ఒక అమ్మాయి పేరు పెట్టి ఒక ఇమేజ్, జలజ అని ఒక ఇమేజ్, కలేజా అని ఒక ఇమేజ్ పెట్టినా. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా 70% ఓటు బ్యాంక్ తోటి 12,000 ఓట్లు పడ్డాయి. అబ్బా, నిన్న రాత్రి పెట్టిన పోల్కి ఏమో 1,31,000 ఓట్లు పడ్డాయి, దీనికేమో 12,000 ఓట్లే పడ్డాయి. 12,000 ఓట్స్ తోటి 70% హై ఓట్ రేషియో తోటి తనుజ టాప్లో ఉంది. అంటే విన్నర్ కాలేనిది ఈమె, విన్నర్ అయ్యేటోళ్ళు ఎవరంట మరి 11%, 7% విన్నర్ కాలేనిది అన్న దాంతో జలజ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ పోల్ ప్రకారంగా జలజ విన్నరా? అంటే విన్నర్ కాలేనిది అని పెట్టిన వాళ్ళ అసలు అడ్మైర్ గుడి దెబ్బలో తనుజ ఫోటో కనిపించింది, తనుజ పేరు కనిపించింది, కట్టం గుద్దిపారేసారు. మరి వాళ్ళు ఓటర్సేనా, ఫేక్ ఓటర్సా? అంటే మరి చదువు రానోళ్ళు యూట్యూబ్ వాడుతున్నారు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారా? తెలుగు రానోళ్ళ విన్నర్ కాలేనిది అంటే విన్నర్ అనుకొని కొట్టిర్రా? అసలు ఏ ఉద్దేశంతో ఈ ఓటింగ్ పోల్ పెట్టారు? అంటే నేను కొంతమంది కింద కామెంట్స్ వచ్చినాయి, ఎవరు ఏందిరా నువ్వు తనుజాన్ని డ్యామేజ్ అనుకో. 300 కామెంట్లు వచ్చినాయి అబ్బాయి దీనికి. ఈ 300లలో దాదాపు 270, 280 వరకు కూడా పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి. అబ్బా, ఏమన్నా దొరకబెట్టినామన్నా, ఏమన్నా అసలు భలే పెట్టినామన్నా, దీంతో తెలిసిపోద్దన్న వాళ్ళు ఓటేసే తెలుగోళ్ళు కాదా, బాట్సా ఓట్సా అని తెలుస్తుంది అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ 20-30 కామెంట్లు ఉంటే చూడు, తనుజ డై హార్డ్ ఫ్యాన్స్, ముద్ద మందార నుంచి ఫ్యాన్స్, వాళ్ళ చివరిలో మందార పూలతోటి ఉన్నారు కదా, వాళ్ళు రెడీగా ఏమంటున్నారంటే, నువ్వు ఇలాంటి పోలు పెడతావా, నీకు బుద్ధి ఉందా, నీకు సిగ్గుందా? యాక్చువల్లీ విన్నర్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి రా అని మనం నేను కాదు, ఎవరు దునియాలో ఎవరు అడిగినా కానీ తనుజకున్న విన్నర్ క్వాలిటీస్ చెప్పండి రా అంటే నీకు రివర్స్లో తిడుతున్నారు. వాళ్ళు రివర్స్లో తిడుతున్నారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వస్తలే. ఒరే క్వాలిటీస్ చెప్పండి అంటే, ఇమాన్యుయల్కి క్వాలిటీస్ చెప్పండి అంటే ఒక 10-15 క్వాలిటీస్ రాస్తాం. అదే డిమాండ్ పవన్కి చెప్పండి అంటే ఒక 10 క్వాలిటీస్ రాస్తాం. కళ్యాణ్కి చెప్పండి అంటే ఒక 5-6 క్వాలిటీస్ రాస్తాం. ఇక్కడ తనుజకి ఏం చెప్తాం క్వాలిటీసు అని అంటే ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ తిడతారు, రిటర్న్లో తిడతారు, లేడీస్ తిడతారు. అదేందో వాళ్ళకేందో లేడీస్ తిడతారు, జెంట్స్ తిడతారు. అదే ఏందిరా నాయన తిట్టుడు ఎందుకురా, మీరు ఆన్సర్ చెప్పండి రా, మేము మాట్లాడతాం వాటి గురించి. మీరు గట్టిగా అది సర్క్యులేట్ చేయండి, విన్నర్ క్వాలిటీస్ గురించి సర్క్యులేట్ చేయండి, నేను మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా, సపరేట్ స్పెషల్ వీడియో చేస్తా అని చెప్తున్నా. అయినా కానీ ఎవరు చెప్తలేదు, తిట్టుడే. నువ్వు ఇప్పుడు ఈ వీడియో కూడా ఇప్పుడు కూడా దీనికి కూడా తిట్లే వస్తాయి తప్ప తనుజ విన్నర్ క్వాలిటీస్ పెట్టండి. మీరు నిజంగా మీరు ట్రూ తనుజ ఫ్యాన్ అయితే విన్నర్ క్వాలిటీస్ మెన్షన్ చేయండి, దట్స్ ఇట్. అంటే ఓన్లీ విన్నర్ క్వాలిటీస్ మెన్షన్ చేయండి, మీరు ఏం చేయక్కర్లేదు, విన్నర్ క్వాలిటీస్ మెన్షన్ చేయండి, దట్స్ ఇట్. రైట్. తనుజ విన్నర్, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కాలేనిది ఎవరు అంటే 72% తనుజకి ఓటేసారు. అంటే ఈ లెక్కన తనుజ విన్నర్ కాదనా? అంటే వనజ కానీ, జలజ కానీ, కలేజా కానీ విన్నర్ అయిద్దనా? వీళ్ళు ఏ ఉద్దేశంతో తనుజకు ఓటేసారు 70%? సరే, ఇది ఓకే, ఇది ఒక ఫేక్ పోల్ కాబట్టి ఇది కరెక్ట్గా లేదు. నెక్స్ట్, ఇట్లా కాదు, నేను అందరికీ న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి ఇంకో పోల్ పెట్టిన. ఇదేంటంటే సేమ్ మీకు కొంచెం బ్లర్ అయినట్టు చెప్తా. సేమ్ మళ్ళీ 3 hours బ్యాక్ పెట్టినది. బిగ్ బాస్ సీజన్ 9 విన్నరు కాలేనిది ఎవరు, సేమ్ టైటిల్, ట్రోఫీ సింబల్ కూడా పెట్టిన, విన్నరు ట్రోఫీ అని పెట్టిన. ఇవి చాలు వాళ్ళకి ఓటేయడానికి.
ఎవరికి? దుష్ట చతుష్టయం అని ఒక బ్యాచ్ ఉందన్నట్టు. ఆ బ్యాచ్ వాళ్ళందరికీ ఏంటంటే ఇదొక్కటి చాలు, విన్నర్ అండ్ ట్రోఫీ కనిపించింది, అక్కడ తనుజ ఫోటో కనిపించింది, గుద్దేద్దాం. ఇక్కడ చూడుర్రి, 41% తనుజకు ఓటేసారు. అంటే విన్నర్ కాలేనిది 41% తనుజ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 19% డిమాండ్ పవన్కి ఓటేసారు. విన్నర్ కాలేనిది ఎవరు అని నేను పోస్ట్ పెడితే, ఒక పోల్ పెడితే దానిలో 41% తనుజకు ఓటేసారు, 19% డిమాండ్ పవన్కి, 21% కళ్యాణ్కి, ఇమాన్యుల్కి ఒక 19% వచ్చింది. అంటే మీకు అర్థమైందా? ఇందులో కూడా 20%, 21% కళ్యాణ్కి, 40+% తోటి తనుజకి టాప్లో ఉంది, వీళ్ళిద్దరే. ఆ తర్వాత అఫ్కోర్స్ వీళ్ళకి కూడా 19 ఉంది అనుకోరు, అది వేరే విషయం. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా మళ్ళీ కూడా ఇక్కడ బాట్స్ పప్పులో కాలేసినాయి. సింపుల్గా బాట్స్ పప్పులో కాలేసినాయి. ఏమంటే వాళ్ళు విన్నరు, కప్పు చూసారు, కాలేనిది ఎవరు అనేది వాళ్ళకి చదువు రాదు. అది తెలుగు వాళ్ళ, కన్నడ వాళ్ళ, తమిళ వాళ్ళ, మలయాళం వాళ్ళ తెలియదు, కానీ ఓవరాల్గా తనుజకి ఓటు చేస్తుంది ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో పోల్ ఉంటే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు. విన్నర్ అని అంటే కనుక జస్ట్ డన్, విన్నర్ అని చెప్పి గుద్దిపారేస్తారు. విన్నర్ ఎవరు అనగానే తనుజ గుద్దిరు, కానీ ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ నేను ఆల్రెడీ ఒక ఫేక్ పోల్ పెట్టడంతో సెకండ్ ఫేక్ పోల్కి వాళ్ళు కొంచెం అలర్ట్ అయినట్టున్నారు, అందుకని చెప్పి కొంచెం మార్చారు. కానీ విన్నర్ కాలేనిది ఎవరు అని అన్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ పోల్కి 25,000 ఓట్లు పడ్డాయి అబ్బా. 25,000 ఓట్లలో విన్నర్ కాలేనిది ఎవరు అంటే తనుజకి 41%, మిగతా వాళ్ళకి 20% పడ్డది. అర్థమైందా సినిమా? ఇక్కడ ఏం జరుగుతుందో మ్యాజిక్. పోల్ ఏదైనా తనుజ గుద్దేయాలి అంతే. అది విన్నర్ పోల్ అంటే విన్నర్ అని పెట్టినాం కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు. కాలేనిది ఎవరు అనేది అర్థం చేసుకోలేదు, చదువు రాలేదు వాళ్ళకి, తెలుగు రాదు కదా. ఓట్లు గుద్దాలి, విన్నర్ కాలేనిది ఎవరు, ఓకే విన్నర్ అనింది, ఓకే అది ఇంగ్లీష్లో విన్నర్ అని పెట్టినా, తెలుగులో కాలేనిది ఎవరని పెట్టినా, అక్కడ కథం అయిపోయారు, ఆగమాగం అయిపోయారు. టోటల్ సినారియో ఏంటంటే అక్కడ ఓటింగ్ పోల్ ఏదైనా తనుజకి గుద్దాలి. అది ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఇట్లా ఎన్ని వేల మందితోటి మాట్లాడుకున్నారు అంటే, ఐ మీన్ ఒక ఏజెన్సీలో ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఇంతగానో ఓటింగ్ ఎట్లా వస్తుంది నాకు అది అర్థం అయితే లేదు. ఇది కామన్ పీపుల్ నుంచి వచ్చిన ఓటింగ్ కాదబ్బా, జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఓటింగ్ కాదు. ఇది సింపుల్గా ఓటింగ్ పడుతుంది అంతే. తనుజ ఎక్కడుంటే అక్కడ ఓటింగ్ పడుతుంది, తనుజ అనే పేరు కనబడితే చాలు గుద్దిపడేస్తున్నారు. ఇదంతా ఫేక్ ఓటింగ్ కదా. ఇదే ఫేక్ ఓటింగ్ వాళ్ళు హాట్స్టార్లో కూడా చేయగలుగుతారు. దెబ్బకి టాప్ ఓటింగ్లో ఉంటారు అంతే. అర్థమైందా మీకు? ఇదివరకు పోయిన సీజన్లలో కొంతమంది కంటెస్టెంట్లకు టాప్ ఓటింగ్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైందా మీకు? అలాగే కొంతమంది కంటెస్టెంట్లు అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవుతలేరు అని చెప్పి మనం నెత్తినోరు కొట్టుకున్నాం చూడు. అరే ఈ కంటెస్టెంట్ ఎవరికి నచ్చిందని ఉంటుందిరా నాయన, ఎందుకు ఉంటుందిరా అబ్బబ్బబ్బ, ఈ కంటెస్టెంట్ కంటే టార్చర్ ఇంకెవరు లేరు, ఎట్లా సర్వైవ్ అవుతుంది అని మన నెత్తినోరు కొట్టుకున్న కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ కంటెస్టెంట్లు అంతా ఎవరు? ఈ ఓటింగ్ తోటి వచ్చిన వాళ్ళే. ఈ ఓటింగ్ ఏంది? యూట్యూబ్ పోల్స్నే మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గరికి పోయి మనం ఏజెన్సీలో పోయి మన డబ్బులు వారానికి నాకు 4 లక్షలు పేమెంట్ వస్తుంది, 2 లక్షలు నీకు, 2 లక్షలు నాకు అని మాట్లాడుకున్నామంటే 15 వారాలు సర్వైవ్ కాగలుగుతాం. వీలైతే విన్నర్ కూడా కాగలుగుతాం. 2 లక్షలు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు అని అంటే, నీకు 1,00,000 ఓట్లు వేపిస్తా అంటాడు వాడు. నీకు 1,00,000 ఓట్లు వేపిస్తా, యూట్యూబ్లో కూడా పోల్స్ మ్యానిపులేట్ చేస్తాను. నీకు ఎందుకు సంగతి? నా దగ్గర మెయిల్స్ ఉన్నాయి, నా దగ్గర టీం ఉంది, నా దగ్గర ఓట్లు ఉన్నాయి, నీకేం బాధ, నేను చూసుకుంటా కదా, నీకు ఎంత అంటే అంత ఓట్లు వేస్తా, నీకేం ఇబ్బంది అని చెప్పి మాట్లాడే ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలు ఎవరికి దొరుకుతాయో, ఆ ఏజెన్సీలో లింక్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళు బచాయిస్తున్నారు. ఏజెన్సీలో లింక్ దొరికిన వాళ్ళు తనలాడుతున్నారు. లిటరల్లీ ఆ ఏజెన్సీలో లింక్ దొరికిన వాళ్ళు ఇట్లా విపరీతమైన ఓటింగ్ తోటి ముందడిపోతున్నారు. దట్స్ ఇట్. పోయిన సీజన్లో అదే జరిగింది. నాన్ స్టాప్ నుంచి స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు ఇది. అంతకంటే ముందు కూడా ఉందేమో కానీ తెలియదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ నాన్ స్టాప్ నుంచి అయితే గట్టిగా ఇలాంటి కంటెస్టెంట్లు కనబడుతున్నారు. వాళ్ళు సర్వైవ్ కావడానికి అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతారో తెలియదు, కానీ వాళ్ళు సర్వైవ్ అవుతూ వచ్చినారు, టాప్ దాకా వచ్చినారు. వాళ్ళ ఓటింగ్ని చూసి వాళ్ళు టాప్ 7లు, టాప్ 8లు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా ఫేక్ ఓటింగ్తో ముందరపోతారు అబ్బా. వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఒక కంటెస్టెంట్ మనకు అవసరమా అవసరం లేదా, అవసరం లేదనుకుంటే వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఓటింగ్ వేయించి వాళ్ళని సింపుల్గా వాళ్ళు ఉంచుతున్నారు, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. అంటే ఒక కంటెస్టెంట్ వాళ్ళకి వద్దు అని ఉందనుకో, మా కంటెస్టెంట్కి ఇబ్బంది అవుతుంది అనిపించింది అనుకో, ఈ కంటెస్టెంట్కి ఏం చేస్తున్నారంటే ఈ కంటెస్టెంట్కి ఓటు వాళ్ళకి పడే ఓటు వాళ్ళకి పడుతుంటుంది కదా, వీళ్ళతో పాటుగా ఎలిమినేషన్ రౌండ్కి దగ్గర పోయే కంటెస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఓటు వేపిస్తారు. దట్స్ ఇట్. వాళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అట్లా మ్యాజిక్ చేసి ఏదో లాజిక్ చేసి టోటల్గా ముందరికి పోతున్నారు అని నా గట్టి అభియోగం, నా గట్టి నమ్మకం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. జపాన్ ఏదో కనిపెడతా అంటే నేను ఇది కనిపెట్టినా, అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేసిన. అది మ్యాటర్. ఏం చేయగలుగుతాం అంటే పబ్లిక్ ఓటింగ్ ఎంచుకోవాల్సిందే. ఒకవేళ మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మీరు ఓటు వేసుకోవాల్సిందే. అందరూ ఓటు వేయాల్సిందే. చాలామంది చూస్తారు కానీ ఓటు దాకా బోరు. అందుకే ఈ మతలబు చేసి వీళ్ళంతా ఈ ఫేక్ మెయిల్స్ తోటి ఓట్లు వేయించుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇట్లా నడుస్తూ ఉంది.
ఇక్కడ ఏం లేదబ్బా, తెలుగు వాళ్ళు చూసినోళ్ళు ఓటేస్తారు, సుడునోళ్ళు ఓటేస్తారు అని చెప్పి చూడరు కదా. ఇప్పుడు హాట్‌స్టార్ వాళ్ళు ఓట్లు పడ్డాయా లేవా చూస్తారు. ఆ ఓట్లు పడేటట్టుగా వాళ్ళు చూసుకుంటారు, అది మ్యాటర్. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. తెలిసిపోతుంది అది. ఎక్కడి నుంచో ఓట్లు పడతాను, ఇక్కడ ఓట్లు కాదు అవన్నీ. ఎక్కడి నుంచో గాలి ఓట్లు పడతా ఉన్నాయి పడని. ఎంత దాకా పోతారో. దీనివల్ల ఏంది, వాళ్ళు విన్నర్ అవుతారా? విన్నర్ అయితే ఏం లాభం? జనం మెచ్చని విన్నర్ ఎందుకు? జనం మెచ్చని కప్ ఎందుకు? జనం మెచ్చని విన్నర్ ఎందుకు? పైసలు వస్తాయనా? కానీ కానీ దొంగోట్ల కథ. సరేలే, ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సో ప్రోమోల గురించి నేను సపరేట్గా వీడియో చేసి పెడతా. రైట్, మళ్ళీ బాయ్.